బ్రహ్మోత్సవం సాంగ్స్ డౌన్లోడ్ అవ్వట్లేదు తెలుసా? అవునా? ఏ నాది తీసుకో, నాది 4G త్వరగా డౌన్లోడ్ అవుతుంది. నాది 6G. ఏంటి 6Gనా? అవును, నాది డ్యూయల్ సిమ్ 3G + 3G 6G. బా బాగా ఎండ దెబ్బ కొట్టినట్టుంది మే నీకు. ఏం మాట్లాడుతున్నా? 6G అంట. బ్రహ్మోత్సవం టికెట్లు దొరకట్లేదురా. అవునా? కనీసం బ్లాక్ లో కూడా దొరకట్లేదురా. దానికి ఎందుకు టెన్షన్ పడతావు? మన మహేష్ బాబు ఉన్నాడు కదా, ఇప్పించేస్తాడు. ఒరే మహేష్ బాబు పిచ్చడం ఏంట్రా? ఒరే నాకు ప్రతి సినిమాకి నాకు టికెట్లు ఇచ్చేది ఆయనేరా. ఒరే నిజమేనా? అవునరా. మహేష్ బాబు నీకు తెలుసా? ఒరే నాకు టికెట్ ఇప్పించరా. బ్రహ్మోత్సవం టికెట్లే కదా. అవునరా, ప్లీజ్ రా. టెన్షన్ పడకు, ఇంటికి వెళ్దాం, 2 టికెట్లు ఇప్పిస్తా పద. ఒరే ఖచ్చితంగా ఇప్పిస్తావు కదా? ఇప్పిస్తాను రా. నాకెందుకు ఆశ్చర్యంగా ఉందిరా. ఒరే నీ క్వశ్చన్ తెలుసా? నిన్ను ఇన్ని రోజులు నేను పెద్ద ఎదవని అనుకున్నాను రా. సారీ రా, సారీ. కానీ నీకు మహేష్ బాబే తెలుసంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఒరే చిన్న చిన్న విషయాలకి ఎందుకు అంత ఎగ్జైట్ అయిపోతావు? మహేష్ బాబు అంటే నాకు పిచ్చిరా. పైగా బ్రహ్మోత్సవము టికెట్లు అంటే మామూలా? అసలు బ్లాక్ లో కూడా దొరకట్లేదురా. మై హోనా కైకు కంగారు. బాధ అదే రా. ప్లీజ్ రా, నువ్వు ఎలాగైనా నాకు ఇప్పించాలి. ఇప్పిస్తాను రా బాబా. నువ్వు పిచ్చి పిచ్చి అసలు ఎగిరి కాస్త డిగ్నిటీగా ఉండు. ఓకేనా? పెచ్చోళ్ళ బిహేవ్ చేయకు. వచ్చేసాడా? అబ్బా కూల్ 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 కూల్. మహేష్ బాబు రా. ఓ నిండు భూమి నేను 2 చేతులతో కౌగిలించమని పిలిచినదా. హాయ్ అంకుల్. చెప్పు బాబు. బ్రహ్మోత్సవ సినిమాకి 2 టికెట్లు కావాలి అంకుల్. అలాగే. థ్యాంక్ యూ అంకుల్. ఎవరైనా మన మహేష్ వెళ్ళాడు, వాళ్ళ బాబు మహేష్ బాబు. కొట్టకరా. సరే శ్రీకాంత్ అడ్డాల దగ్గర తీసుకెళ్తా పద. ఏది అడ్డ మీద ఉంటాడు శ్రీకాంత్? ఆయననా? మరి చెప్పు. బుజ్జి బాగా ఆకలేస్తుంది. నీకు తెలుసా మా మహేష్ మూవీ రిలీజ్ అవుతుంది. అబ్బో ఏం సినిమా? బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవమా? నీకు తెలుసా దాంట్లో 3 హీరోయిన్లు. అవునా? ఎవరెవరు? సమంత, కాజల్, ప్రణీత. అవునులే, కాజల్, సమంత, ప్రణీత 3 హీరోయిన్లు ఉన్నప్పుడు అది నిజంగా బ్రహ్మోత్సవమే. ఏంటే ఎప్పుడు చూసిన ఫోన్లో టెక్ అని కొట్టుకుంటా అంటావు? ఆన్లైన్లో బుకింగ్లన్నీ క్లోజ్ అయిపోయినాయి. దేనికి? బ్రహ్మోత్సవం టికెట్లు అవి. ఓయమ్మో, బ్రహ్మోత్సవం టికెట్ల కోసం ఆన్లైన్లో ఎందుకు? 2 నిమిషాలు నాతో లైన్లో నిలబడు, నేను టికెట్లు ఇప్పించా. ఎలా? దా చూపించారా? ఇక్కడ తీసుకొచ్చావేంటి? వారి ఉండి మ్యా, ఇక్కడ అమ్మేది ఇప్పిస్తారా? ఎందుకు తొక్కులాట పెడతావు? అబ్బా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? బ్రహ్మోత్సవం టికెట్ల కోసం అడిగావు కదా, ఇక్కడే బాగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. టికెట్ల కోసం వచ్చాను, మొన్న మా అత్తగారికి ఇక్కడే ఇప్పించాను. ఒక్క నిమిషం. నేను అడిగింది మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా టికెట్స్. అవునా? అయితే ఒక్క నిమిషమే, కళ్యాణం టికెట్లు ఇక్కడ దొరికితే తీసుకుందాం. ఓమే ఏంది బాగా ఎక్కినావు? బ్రహ్మోత్సవం సినిమా టికెట్లు ఇప్పిస్తావా, బాగా దూకమంటావా? దూకు, నువ్వు పోతే ఆ సానుభూతితో నాకు టికెట్లు ఇచ్చారు. అలా అంటావా? నేను ఆల్రెడీ నీ పేరు రాసి పెట్టాను. నీకు వచ్చేది సినిమా టికెట్లు కావు, అరెస్ట్ వారెంట్. అమ్మా తల్లే దా, నీకు బ్రహ్మోత్సవం చూపించాను. దా తల్లి దా. వాయమ్మో ఎంత ప్లాన్ చేసుకున్నావు తల్లి నువ్వు. అమ్మా ఎంత దూరం నువ్వు? అయ్యి బాబాయ్ ఫైట్ ఏంట్రా బాబా, అలా కొడితే అలా ఆగిపోతుంది కదా. ఏ రమ్య ఎక్కడున్నావేంటి? ఎక్కడికి వెళ్ళారు మీ ఇద్దరు? సర్లే గాని బ్రహ్మోత్సవంలో హీరోయిన్లు ఎంతమంది? 3. మరి హీరోలు? ఒక్కడే మహేష్ కదా. మిగతా 2 హీరోయిన్లను మేము బ్యాలెన్స్ చేద్దామని వెళ్ళాం. అవునా? ఏయ్ అవి కాళ్ళకే బాగుంటాయి, వేసుకో. మే వాచ్ అడుగున్నా మే బాగు. ఓహో ఏంది పాప, ఏం చేస్తాను ఫోన్లో? మహేష్ మూవీకి టైం అవుతుంది కానీ క్యాబ్ దొరకట్లేదు. క్యాబులు దొరకవు,
బుక్ చేసుకోవాలి. అబ్బచ్చా ఉండు ఆటోని పిలుస్తాను. అరే ఆపండ్రా, రే 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 ఏమో ఆపండ్రా, రే 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 నాయన రే ఒరే ఎవడిడు ఇది ఏం చేస్తున్నారా? అరే బ్రహ్మచ్చ టైం అవుతుందా నాకు? నేను చూపిస్తాను. వదలరా అనవసరంగా బుక్ అయిపోయింది. వదలరా అయితే 24 గంటలు ఎప్పుడు ఫోన్లు. ఇదేంటి మహేష్ మోడ్ అని ఉంది? మహేష్ అంటే ఒక వైబ్రేషన్, అందుకని వైబ్రేషన్ మోడ్కి మహేష్ మోడ్ అని పెట్టా. అబ్బో ఇది పడకా. అయితే నా మోడ్ పెట్టుకో. నీ మోడ్ ఏంటి? నా మోడ్ అంటే సైలెంట్ మోడ్. ఎప్పుడు మూసుకొని ఉంటున్నాను కదా కదా. ఏమ్మా పదా